ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెలలో అండి అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? తప్పకుండా అమ్మ. మకర రాశి వారు ఏలినాటి శనిలోనే ఉన్నారు. గత కొంతకాలంగా కూడా వీరికి బాగా లేదు అని చెప్పుకోవచ్చును. వీరి పిల్లలకు వీరికి పడకపోవడం కానీ, లేదా పిల్లలు కాకుండా ఇబ్బందులు పడేటువంటి వారు కానీ, ఇప్పుడు పంచమాతు గురువు రావడం చేత చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నవి. వీరి పిల్లలు సెటిల్ అవ్వడం కానీ, మకర రాశికి సంతానం కాని వారికి సంతానం అవ్వడం కానీ, మకర రాశి పిల్లలకు అబ్రాడ్ వెళ్ళేటువంటి ఆఫర్స్ రావడం కానీ, లేదా చక్కటి జాబ్స్ దొరికేటువంటి పరిస్థితులు కానీ గోచరిస్తూ ఉన్నవి. మరి శని మూలకంగానైతే మైనస్ వాతావరణం అయితే ఉంది. మరి అది ఎట్లా ఉంది అంటే, గురువు వల్ల వ్యాపారమందు చక్కటి లాభాలు, విద్యయందు ఉద్యోగమందు అనుకూలమైనటువంటి వాతావరణము, పట్టుదలతో అనుకున్నటువంటి పనులు సాధించుకునేటువంటి పరిస్థితి, నూతన వస్తువులు కొనుట, మీ సహనానికి అద్భుతమైనటువంటి మీరు ఎంతో సహనంగా ఉండేటువంటి దానికి ఇప్పుడు రిజల్ట్ రావడం కావచ్చును. కొత్త వారితో పరిచయాలు, ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త, చేయి పనులందు ఆత్మవిశ్వాసంతో చేయండి, మంచి ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇది గురువు వల్ల అన్నీ బాగున్నాయి. వ్యాపారమందు కానీ, ఉద్యోగమందు కానీ, స్థాన చలనం కానీ, గృహం నిర్మించుకోవాలనుకున్న ఇది సరైనటువంటి సమయం కానీ, ఇలా అన్ని విషయాల్లో బాగుంది. మరి శని వల్ల మనసునందు ఏదో ఒక ఆందోళన, మోసపూరితమైనటువంటి వాతావరణము, సెంటిమెంట్గా ఉండేటువంటి వస్తువులను అమ్ముకోవడం, తాకట్టు పెట్టుకోవడము, ఇలాంటివి ఉన్నవి. తప్పకుండా వీరు కూడా శని సంబంధిత ఇబ్బందులకు అయితే గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే ఎలాంటి సమస్యలు ఉండొచ్చు అండి వీళ్ళకి శని ప్రభావం వల్ల? శని ప్రభావం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా, అనుకున్నటువంటి సమయంలో ఎవరికైనా డబ్బులు ఇస్తా అని చెప్పి తెచ్చుకుంటే వారికి సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం కానీ, మాట మూలకంగా ఇబ్బందులు ఇలా ఉన్నవి, ఈగో ఫీలింగ్ ద్వారా. మరి ఈ యొక్క శని మూలకంగా వీరికి 2లో ఉంటున్నాడు కనుక ధన హాని జరుగుతుంది. వచ్చేటువంటి ధనము సమయానికి రాకపోవడం కానీ, ఆరోగ్యం, కుటుంబంలో కలతలు, ఇవన్నీ అయితే ఉన్నవి. మరి యొక్క కుజుడు మూలకంగా, కుజుడు వీరికి 4వ స్థానానికి రావడం జరిగింది. 4వ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే మనకు యంత్ర సంబంధిత ప్రమాదాలు, ఏదో రకమైంది కూరగాయలు కడియంగా చాక్ కోసుకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా గాయాలు ఏర్పడేటువంటి పరిస్థితి, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి, కార్యాలలో విఘ్నాలు ఏర్పడము, ఎలర్జీస్ వంటి ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇక్కడ ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? కాస్త వ్యాపారం బాగుంటుంది కానీ వచ్చే డబ్బులు సమయానికి రావు. 2ల శని ఉన్నాడు కనుక. ఇక ఈ యొక్క శనిగ్రహము మరి ఉంటున్నటువంటి స్థానం నుండి ఈ యొక్క మకరానికి 7వ దృష్టి ఉంది. ఉదర నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నవి, వస్తునాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్ర వైరము, ఎటు చూసినా ఈ యొక్క కుజుని మూలకంగా గొడవలు అయితే ఉన్నవి. మరి యొక్క కుజ భగవానుడు 10వ దృష్టి పడుతూ ఉన్నది, 11వ దృష్టి పడుతూ ఉన్నది. ఏది? మకరానికి. మకరానికి 10వ దృష్టి పడ్డట్టయితే మనకు స్వల్ప లాభకారిగా ఉంటున్నాడు. వృధా భ్రమలు, అంటే ఏవో ఆలోచనల్లో ఈ పని అవుతుందిలే అని కానీ, పలానా ఒక 100 ఎకరాల బిట్టు ఉంది, ఇది అమ్మితే మనకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అని ఏదో ఒక ఆలోచనలో ఉండడము. ఆహార వ్యతిరేకత, అంటే ఆహారం పడకుండా ఉండేటువంటి పరిస్థితి, కొన్ని కార్యక్షేత్రంలో ప్రతికూలత, మీరు పనిచేసే చోట నెగిటివ్ ఏర్పడేటువంటి పరిస్థితి, నమ్మిన వారి నుండే మైనస్ వాతావరణం. మరి 11లో కుజుడు తన సొంత ఇంటిని చూస్తున్నాడు కనుక కాస్త ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వారికి కొంత పర్వాలేదు అనేటువంటిది మాత్రం చెప్పవచ్చు. మరి ఇక్కడ మకరానికి సూర్య భగవానుడు పంచమాతు, అదేవిధంగా 6వ స్థానంలో ఉన్నాడు. సూర్యుడు 5వ స్థానంలో ఉంటే కాస్త
నమ్మించినటువంటి వారి నుండి ద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. నమ్మక ద్రోహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధన నష్టం ఉంది. శత్రువుల వలన భయము, ఆలోచన హీనత. చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి వారే అయినప్పటికీ కూడా మీరు గురువు పంచమాతున్నాడు, చక్కగా ఆలోచించినప్పటికీ ఏదో ఈ యొక్క సూర్యుని మూలకంగా తొందరపాటుతనానికి గురై ఆలోచన రహితంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక తప్పకుండా ఇంకా సూర్యుడు వీరికి 6వ స్థానము. ఈ యొక్క జూన్ 15 తర్వాత కొంత కార్య సానుకూలత, అనుకున్నటువంటి పనులకు కార్యానికి శ్రీకారం చుట్టడము, అంటే కొత్తగా ఏమైనా వ్యాపారం ధన సమృద్ధి, ఆరోగ్యం బాగుండేటువంటి పరిస్థితి. ఏది ఈ యొక్క జూన్ 15 తర్వాత, 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు వీరికి 6th ప్లేస్లోకి వెళతాడు. అప్పటికి మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క బుధుడు కూడా శుక్రుడు ఇద్దరు కూడా పంచమాత ఉన్నారు. ఏది గురువు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నవి. మరి ఈ యొక్క పంచమాత గురువు ఉండడం చేత ర్యాషెస్ రావడం కానీ, అదేవిధంగా అకారణ కలహాలు, ఇంట్లో ఆదరణ లోపము, తీవ్ర ఉష్ణ సంబంధిత వ్యాధులు రావడము, ఇలాంటివి అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బుధుడు 6వ స్థానానికి వెళ్ళే సందర్భంలో మనోధైర్యము, ధనలాభము, విజయప్రాప్తి. ఇది ఎప్పుడు వీరికి జూలై వరకు అయిపోతుంది. జూన్ మొత్తం కూడా ఇందులోనే ఉంటారు. జూలై ఎండింగ్లో అలా కొంచెం పర్వాలేదు అనేటువంటిది ఉంటుంది. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి మకర రాశి వారికి? తప్పకుండా ఈ యొక్క శుక్రునికి, బుధునికి, అదేవిధంగా సూర్యునికి, కుజునికి 4 గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు. కుజునికి ఏమిటి? కందులు, సూర్యునికి గోధుమలు, శుక్రునికి బొబ్బెర్లు, బుధునికి పెసర్లు. 4 గ్రహాలకు చక్కగా కూడా బుధవారము బుధుంది, ఈ యొక్క మనకు ఆదివారం సూర్యుంది, ఇట్లా శుక్రవారం శుక్రుంది, బుధవారం బుధుంది, ఇట్లా దానం ఇచ్చుకున్నట్టయితే తప్పకుండా వీరికి ఏవైతే కలత్ర ఇబ్బందులు కానీ ఏవైతే ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటి నుండి తప్పకుండా తప్పించుకొని ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.